అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి శ్రీ బోయకొండ గంగాభవాని. ఈ తల్లికి తరతరాలుగా అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. భక్తులు సమర్పించే చిరు కానుకలతోనే సంతృప్తి చెంది సిరి సంపదలు ప్రసాదిస్తున్న ఈ తల్లికి కృతజ్ఞతతో ఆశ్రితులు సుతులు సరిపే ఉపచారాలు ఈ ఉత్సవాలు. శ్రీ గంగాభవాని అమ్మవారి ఉత్సవాలలో ప్రత్యేకించి చెప్పుకోదగినవి దసరా ఉత్సవాలు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరిగే నవరాత్రులలో శ్రీ బోయకొండ గంగాభవాని అమ్మవారికి విశేష పూజలు, అలంకారాలు జరుగుతాయి. జగన్మాత అయిన ఆ పరాత్పరి ఈ ఉత్సవ దినాలలో షోడశ కళలతో వెలుగొందుతూ భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారు ధరించే రూపాలను, ఆయా అలంకారాలలోని మర్మాలను పెద్దలు ఎన్నో రీతుల వివరించారు. అమ్మవారికి జరిగే ఈ అలంకారాలలో మొదటిది శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు బోయకొండ గంగమ్మ ఈ అలంకారంలో దర్శనమిస్తుంది. త్రిపురాసుర సంహారార్థం అమ్మవారు ధరించిన అవతారం బాలా త్రిపుర సుందరీదేవి. 8 బాలిక రూపంలో అమ్మవారు రాక్షస సంహారం చేసినట్లు దేవీ భాగవతం వర్ణిస్తోంది. బాలా త్రిపుర సుందరీదేవి ఆరాధన సాధకుల కోర్కెలను ఈడేరుస్తుంది.